చేబ్రోల్ కిరణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి వైసీపీ పార్టీ నాయకుల గురించి తరచుగా వాళ్ళ అనుకూల మీడియాలో వల్గర్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో చాలా కాలంగా మాట్లాడుతూ వచ్చాడు. 2014 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ టార్గెట్ చేయడం, పార్టీని టార్గెట్ చేయడం, బూతులు మాట్లాడడం. అంటే ఎవరు కూడా మాట్లాడారు. నాకు తెలిసి టీడీపీ పార్టీలో ఇంత దారుణమైనటువంటి బూతులు ఎవరు కూడా మాట్లాడారు. సో అంత దారుణంగా మాట్లాడారు. ఇన్ని రోజులైతే వైసీపీ పార్టీ నాయకులు కూడా ఎవరు పట్టించుకోలేదు, ఆ వ్యక్తిని వదిలేశారు. ఇప్పుడు ఏదైతే నిన్న రాప్తాడు నియోజకవర్గంలో జగన్ గారు మాట్లాడినటువంటి మాటలకు సంబంధించి ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఏవైతే మాటలు మాట్లాడారో నిజంగా ఎవరు కూడా సహించలేరండి, ఎవరు కూడా భరించలేని మాటలు. ఎంత అతి దారుణంగా మాట్లాడడం అనేటువంటిది ఎవరు కూడా దాన్ని అంత ఈజీగా తీసుకోలేరు. ఎందుకంటే అంత వల్గర్గా మాట్లాడకూడదు కూడా, మాట్లాడి ఉండకూడదు. ఏదో క్షణికావేశంలో నేను మాట్లాడాను, కాలు మొక్తా, క్షమించండి అంటే అది క్షణికావేశంలో వచ్చినటువంటి మాటలు కాదు. అక్కడ కూర్చున్నటువంటి తీరు, మాట్లాడితే ఇట్లా మీసం తిప్పుతున్నటువంటి తీరు, అది అంత ఈజీగా వచ్చినటువంటిది కాదు. ఇది టీడీపీ పార్టీ నాయకులు వాళ్ళంతా కూడా ప్రోత్సహించడం వల్ల ఇదంతా జరిగిందనలో ఎలాంటి సందేహం అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఒకరోజుతో కాదు కదా, అనేక సందర్భాల్లో మాట్లాడారు కదా, తరచుగా అవే మాటలు కదా. ఆ వ్యక్తిని అవే మాటలు మాట్లాడించడం కోసమే ఇంటర్వ్యూలు పెడతాడు ఆ వ్యక్తి చేత. వాళ్ళ అవతల వ్యక్తులు కూడా నవ్వుతుంటారు ఈ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకి. సో రోజా గారికి సంబంధించి కూడా అదే రకంగా మాట్లాడారు. సో ఇప్పుడు అన్ని వీడియోలన్నీ డిలీట్ చేశారనుకోండి. సో ఈ వ్యక్తికి సంబంధించి అరెస్ట్ చేయాలంటే డిమాండ్ గట్టిగానే పెరిగింది. ఎందుకంటే వైసీపీ పార్టీ ఎప్పుడైతే ఈ వ్యక్తి మాట్లాడాడో ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని చెప్పి ఆ వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యక్తికి ఫోన్ చేసి మరి మాట్లాడేటువంటి అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి కల్పించారనేటువంటి మాటలు, ఆ వ్యక్తి మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ కానీ, వల్గర్ లాంగ్వేజ్, వీటన్నింటికి సంబంధించి వైసీపీ పార్టీ మంచి ఆధారాలు సేకరించి కేసు పెట్టాలని చెప్పడంతో మరి టీడీపీ పార్టీ కూడా పెద్ద డ్యామేజ్ ఇది. ఎందుకంటే వాళ్ళు చెప్పేటువంటి మాటలు కూడా జరుగుతున్న దానికి అసలు సంబంధం లేదు. ఇక్కడ పైగా వేలన్నీ కూడా చంద్రబాబు గారి వైపు, నారా లోకేష్ గారి వైపు, ఐటీడీపీ వైపే చూపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అందులో పనిచేసే వాళ్ళే ఇప్పుడు ఇది పాయింట్ బ్లాక్ అని ఛానల్ నడుపుతున్నారనేటువంటి చర్చ కూడా గట్టిగా జరుగుతుంది. సో ఇది పెద్ద డ్యామేజ్. అరెస్ట్ చేసి తీరాల్సిందే ఖచ్చితంగా. ఎందుకంటే ఆ మాట్లాడినటువంటి మాటలు కూడా ఆ రకంగా ఉన్నాయి. ఒకవేళ అరెస్ట్ చేయకపోతే కూడా వైసీపీ పార్టీ నాయకులు చాలా సీరియస్గా ఉన్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. బయట తిరిగితే మాత్రం అది చాలా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే అరెస్ట్ చేయడమే మంచిది నా ఉద్దేశం. సో ఏదో ఈరోజు సాయంత్రానికైతే మొత్తానికి మంగళగిరిలో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. తీసుకున్న తర్వాత మరి అక్కడి నుంచి మంగళగిరి నుంచి గుంటూరు ఎస్పీ ఆఫీస్కి తరలించేటువంటి క్రమంలో మరి అక్కడ సడన్గా అనంతపురం జిల్లాకు చెందినటువంటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. మరి ఎప్పుడు వచ్చాడో, ఎలా వచ్చాడో, మరి ఇంటెలిజెన్స్ కూడా తెలియకుండా ఎట్లా ఉందో నాకైతే తెలియదు. కానీ గోరంట్ల మాధవ్ గారు అక్కడికి రావడం జరిగింది. ఆ వెహికల్ ఎస్కాట్ ఏదైతే పోతా ఉందో ఆ వెహికల్కి పోతున్నప్పుడు, ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు మధ్యలో ఆపేసి మరి అక్కడ వెహికల్ ఆపేసి ఆ వెహికల్ నుంచి ఆ వ్యక్తిని గుంజి కొట్టాలని ఒక ప్రయత్నం చేశారు. సో అక్కడ పోలీసులు ఉన్నారు కాబట్టి తప్పించుకున్నాడని చెప్పొచ్చు కిరణ్ అనేటువంటి వ్యక్తి. సో దానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్స్ కూడా మీకు చూపిస్తాను, స్క్రీన్ పైన కూడా పెడతాను, ఒకసారి చూడండి ఏ రకంగా తప్పించుకున్నాడు అనేది. సో ముందుగా అయితే వెహికల్ ఆపాడు, ఆపి ఆ డోర్ తీస్తా ఉన్నాడు బయటికి రమ్మని. ఇక్కడ పోలీసులు అయితే ఇది పద్ధతి కదా సార్ అంటున్నారు. ఆ వీడియో క్లిప్పింగ్ ఒకసారి చూడండి. బయటికి రమ్మని పిలుస్తున్నాడు, నడు బయటికి ఆ తర్వాత ఇంకొక వీడియో పోలీసులు పట్టుకుంటున్నారు కొట్టడానికి వెళ్తే. అక్కడ వెహికల్ ఆపారు, అక్కడ కొట్టడానికి వెళ్తున్నాడు గోరంట్ల మాధవ్ గారు. అంటే క్లియర్గా కనిపించట్లేదు కానీ అక్కడ వాళ్ళు పోలీసులు గోరంట్ల మాధవ్ గారిని పట్టుకొని పక్కన లాగేశారు. అక్కడ ఆ వ్యక్తిని కూడా వెహికల్లో తీసుకొని వెళ్ళిపోయారు. అక్కడ ఉంటే ఖచ్చితంగా గోరంట్ల మాధవ్ ఆ వ్యక్తి మీద దాడి చేసేవాడు. సో మొత్తానికైతే గోరంట్ల మాధవ్ ఆ వ్యక్తి మీద దాడి చెయ్యాలని వచ్చాడు ఇక్కడ. ఎందుకంటే జగన్ గారికి సంబంధించి, అదేవిధంగా భారతి గారికి సంబంధించి ఇంత వల్గర్గా ఎట్లా మాట్లాడతావు, ఉదయం 3 గంటలకే ఫోన్ చేస్తారనేటువంటి మాట ఎట్లా మాట్లాడతావు, నువ్వు దగ్గరుండి చూసావా అనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన చాలా కోపంతో ఉన్నాడని చెప్పి పక్కకు తీసుకెళ్ళి వారి వెహికల్ డోర్ తీసి బయటికి లాగేటువంటి ప్రయత్నం అయితే గోరంట్ల మాధవ్ చేశాడు. సో మొత్తానికైతే పోలీసులు ఇది పద్ధతి కాదు సార్ అని చెప్పి ఆయన దాడి నుంచి మరి కిరణ్ని కాపాడినటువంటి పరిస్థితి. వేరే వెహికల్లో మరి ఎస్పీ ఆఫీస్కి అయితే తరలించడం జరిగింది. సో మరి ఎస్పీ
సో ఇక్కడ విధులకు ఆటంకం కలిగించాడని చెప్పి గోరంట్ల మాధవ్ గారిపైన కేసు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి మనం వార్తలు చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి అఫీషియల్గా కూడా కొద్దిసేపట్లో చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఏ సెక్షన్స్ పెడతారు, ఏంటి, విధులకు ఆటంకం కలిగించారని పెడతారా, లేకపోతే ఆ వ్యక్తి మీద దాడికి ప్రయత్నం చేశారని పెడతారా, ఏంటి అనేటువంటిది చూడాలి. ఎందుకంటే వీళ్ళు కూటమి అధికారంలో ఉంది, పైగా వీళ్ళు వైసీపీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి, ఆ పైగా గోరంట్ల మాధవ్ అంటే వీళ్ళు కొంచెం కోపం కూడా ఎక్కువ. సో మరి ఏం చేస్తారనేది మాత్రం చూడాలి. ఏదేమైనా కూడా గోరంట్ల మాధవ్కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. సో అనంతపురం జిల్లాలో ఉండేటువంటి గోరంట్ల మాధవ్ గుంటూరు జిల్లాకి ఎప్పుడు వచ్చాడు, ఎప్పుడు ఈ వెహికల్ అబ్జర్వ్ చేశాడు, ఆ వెహికల్ వెళ్తున్నప్పుడు ఎట్లా ఆ వెహికల్ వెంబడించాడు, కనీసం వాళ్ళకి తెలియదు అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. సో ఇదే కాకుండా మరి ఈ అరెస్ట్ చేసి ఎస్పీ ఆఫీస్కి తీసుకెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు కిరణ్ మీద చేయి వేసి తీసుకెళ్లడం, నవ్వుతూ లోపలికి వెళ్ళడానికి సంబంధించి కూడా అనేక మంది వైసీపీ పార్టీ నాయకులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. నవ్వుతూ సరదాగా కొత్తపల్లి కూడా ఇంటికి తీసుకెళ్ళినట్టు, అథారిటీకి తీసుకెళ్ళినట్టు తీసుకెళ్తున్నారు. మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఏదైనా మాట్లాడేసి పంపించేస్తారా, లేకపోతే కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మరి వాటికి సంబంధించిన సెక్షన్స్ చెప్తారా లేదా, లేకుంటే ఆ వ్యక్తిని కాపాడేటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా అనేటువంటి అనుమానాలు కూడా వీళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బయట ఉంటే ఖచ్చితంగా వైసీపీ పార్టీ శ్రేణులు అయితే కొంచెం సీరియస్గానే ఉన్నారు, కోపంతో ఉన్నారు ఆ వ్యక్తి పైన. ఎందుకంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు ఆ మాటలని. కాబట్టి వీళ్ళు కూడా దాడి చేసేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళకు కూడా రిపోర్ట్ ఉంది. ఆ కారణంగానే వ్యక్తిని అరెస్ట్ చేశారనేటువంటి చర్చ కూడా ఉంది. సో మొత్తానికైతే టీడీపీ పార్టీకి ఇది పెద్ద డ్యామేజ్ అనే చెప్పొచ్చు. ఇందులో ఏమాత్రం అయితే సందేహం లేదు. ఖచ్చితంగా ఆ వ్యక్తికి శిక్ష పడితేనే వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేదు, వీళ్ళు ప్రోత్సహించలేదు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకుండా ఇలాగే వదిలేశారనుకోండి, ఖచ్చితంగా వీళ్ళే ప్రోత్సహించారు, వీళ్ళే కావాలని అనిపించారనుకోవడానికి వైసీపీ పార్టీ ఏదైతే చెప్తా ఉందో అదే నిజం అనుకునేటువంటి అవకాశం ఉంది. గోరంట్ల మాధవ్ గారు కిరణ్ పైన దాడి చేసిన అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. కొద్దిలో మిస్ అయ్యాడని చెప్పి కొంతమంది ఉంటే, పోలీసులు లేకపోతే వాడి పని అయిపోయేదని చెప్పి మరి కొంతమంది అంటున్నారు. సో ఈ దాడులు మంచిది కాదనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే లీగల్గా ఏమన్నా ఫైట్ చేయండి, కానీ ఈ దాడులు చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదు. సో వాడు తప్పు చేశాడు, శిక్ష అనుభవిస్తాడు, లీగల్గా శిక్ష అనుభవిస్తాడు. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిదనేటువంటి అభిప్రాయాలు అయితే ఉన్నాయి. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి అనేది కాలమే సమాధానం చెప్పాలి.